brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మే 20వ తేదీ అంటే మనం ఖచ్చితంగా గట్టిగా కొడుతున్న ఎండల గురించి మాట్లాడుకోవాలి. కానీ ఈ రోజుల్లో మనం వర్షాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అలాగే ఉంది కాబట్టి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు, రేపల్లెలో తెల్లవారుజామున వర్షం దంచి కొట్టింది. కర్నూలు జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి తుంగభద్ర, వేదవతి నదులు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వానలు పడుతున్నాయి. ఏపీలో ఏలూరు జిల్లాలో తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తోంది. దీంతో ఈఏపీ సెట్ కేంద్రాల దగ్గర విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వర్షంలో తడుస్తూనే పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. మరోవైపు గుంటూరు జిల్లాలోనూ వాన దంచి కొడుతోంది. రేపల్లెలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అటు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కర్నూలు జిల్లాలోని తుంగభద్ర, వేదవతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. మంత్రాలయం దగ్గర ఆర్డీఎస్ ఆనకట్ట ఎగువన తుంగభద్ర పొంగి ప్రవహిస్తోంది. 17,000 క్యూసెక్కులకు పైగా వరద నీటితో నది ప్రవహిస్తోంది. వేదవతి నదికి మరింత వరద పెరిగితే ఆంధ్ర, కర్ణాటక మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు.